నా ఆత్మగౌరవం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 28 విద్యా సంస్థలలో మత బోధన లేదా ప్రార్థనకు హాజరు కావడంపై స్వేచ్ఛ. ఆర్టికల్ 28 క్లాజ్ 1 ప్రభుత్వ నిధులతో పూర్తిగా నిర్వహించబడే ఏ విద్యా సంస్థలలోనూ మతపరమైన బోధన అందించరాదు. ఆర్టికల్ 28 క్లాజ్ 2 ఆర్టికల్ 28 క్లాజ్ 1లోని నిబంధనలు మత బోధన తప్పనిసరి అని ఎండోమెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా ట్రస్ట్ కింద ఏర్పడి ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న విద్యా సంస్థలకు వర్తించవు. అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా ట్రస్ట్ కింద ఏర్పడి ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న విద్యా సంస్థలలో మత బోధన చేయవచ్చు. ఆర్టికల్ 28 క్లాస్ 3 ప్రభుత్వం గుర్తింపు పొంది ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో ఒక వ్యక్తి సమ్మతిస్తే తప్ప లేదా మైనర్ అయితే అతని తల్లిదండ్రుల లేదా సంరక్షకుని అనుమతితో తప్ప మతపరమైన బోధనా కార్యక్రమంలో కానీ ప్రార్థనలో కానీ పాల్గొనమని ఎవరూ బలవంతం చేయరాదు. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.